హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇక్కడైతే భీమవరం గంగక్క వ్లాగ్స్ ఉన్నారు కదా! యూట్యూబ్ ఛానల్ అండి. వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. మాకైతే మంచిగా వెల్కమ్ చెప్పారు. గార్డెన్ అయితే చాలా బాగుందండి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆంటీ అయితే మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ టైం కలిసినా కూడా మమ్మల్ని అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నారనమాట. ఇక్కడైతే మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. మాకు పండగ ముందే సంక్రాంతి వచ్చేసిందా అన్నట్టుగా ఉంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళ ముగ్గురికి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. మేము ఎంత మంచిగా మంచి ఫ్రెండ్స్ అయిపోయామంటే యూట్యూబ్ అనేది మాకు మంచి ఫ్రెండ్స్ని ఇచ్చిందండి. సక్సెస్ అవుతామో లేదో తెలియదు కానీ నిజంగా మంచి సిస్టర్స్ని ఇచ్చింది. అలాగే గంగాంటి కానీ ప్రసన్నమ్మ కానీ మాకు తల్లిలాగా అయిపోయారనమాట. నిజంగా అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అయితే. ఇక్కడైతే చిన్న షార్ట్స్ తీసుకుంటున్నారు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి వ్లాగ్స్, అలాగే భీమవరం గంగక్క వ్లాగ్స్, అలాగే లావణ్య కిచెన్ అండ్ వ్లాగ్స్. పింక్ డ్రెస్ వచ్చేసి వేణుహాసిని వాళ్ళు అనమాట. వీళ్ళ నలుగురికి కూడా ఛానల్స్ ఉన్నాయి. అందరిలో తక్కువ నాకే ఉన్నా కూడా మంచిగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. బాగా రిసీవ్ చేసుకున్నారు. గంగాంటీ అయితే ఇక్కడ మా కోసం అయితే వంటలు చేసేస్తున్నారు అనమాట. హడావిడి చేసేసారు. పాపం మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు. మా కోసం అయితే ఒక పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ అండి. మాకు పండగ ముందే సంక్రాంతి వచ్చేసిందేమో అన్నట్టుగా అనిపించింది. అందరం కూడా మంచిగా స్పెండ్ చేసాం. ఈ వన్ డేని కూడా నిజంగా అప్పుడే అయిపోయిందా అనిపించింది. మేము కలిసి 10 డేస్ అయినా కూడా ఈ మెమొరీస్ అనేది మాకు మైండ్లో ఉండిపోయినాయి అనమాట. ఇక్కడైతే మా కోసం చూడండి ఎన్ని రకాలు చేశారు. పూర్ణాలు, గారెలు, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, గులాబ్ జామున్, సున్నుండలు అనమాట. గోదావరి వాళ్ళు ఫుడ్తో చంపేస్తారన్నమాట విన్నాను, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఆంటీ అయితే మంచిగా అభిమానంతో పాటు ఫుడ్ కూడా అంత మంచిగా చూసుకున్నారు మమ్మల్ని అయితే. ఇదైతే తర్వాత భోజనం చేసేసాక ఇక్కడ ఇంకొక యూట్యూబ్ ఛానల్ ప్రసన్న కుమారి కాకర్లా అండి. ఆంటీని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. అసలు రోడ్లు అయితే అస్సలు బాగాలేదండి. ఆటోలో వెళ్ళాము. అమ్మో, గంటన్నర జర్నీ మాకు ఎలా అంటే ఎప్పుడు దిగుతామో ఆటో అనిపించింది అనమాట. తర్వాత ఇక్కడ పంట పొలాలు నాట్ల మీద ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఫైనల్గా ఆంటీ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ రంగు నీళ్ళు కోసం పెట్టారంటండి, అవి చూపిస్తున్నారు. ఆంటీ కూడా మమ్మల్ని ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే మేము ఇక్కడ ఒక 2 అవర్సే ఉన్నాము. అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అలాగే అమ్మమ్మ గారు కూడా ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో. ఉన్న కాసేపట్లో అప్పుడే అయిపోయిందా అనిపించే అంత ఇదిగా ఉందన్నమాట. మేమందరం కలిసి అంత మంచిగా ఎంజాయ్ చేసాము. వన్ డే మాకు మర్చిపోలేని రోజండి. ఆంటీ వాళ్ళదైతే డూప్లెక్స్ హౌస్ అనమాట. నేను చిన్న చిన్న క్లిప్సే తీసాను. ఇక్కడైతే మాకు వాళ్ళ మనవడి ఫొటోస్ చూపిస్తున్నారనమాట. ఇక్కడ వాళ్ళ పిల్లల ఫొటోస్ అవి చూపిస్తున్నారు. ఉన్న కాసేపట్లోనే మేమంతా కూడా ఎంత మంచిగా ఎంజాయ్ చేసామో. చాలా హ్యాపీగా అనిపించింది ఆ డే అయితే. ఇక్కడైతే మాకు స్నాక్స్ ఏర్పాటు చేశారు. ఎన్ని రకాలు చూడండి. గంగా ఆంటీనే అనుకుంటే ఇక్కడ కూడా ప్రసన్న ఆంటీ కూడా మమ్మల్ని ఫుడ్తో చంపేశారు. ఎన్ని రకాలు చేశారో స్నాక్స్ కూడాను. ఇక్కడ వచ్చేసి పకోడీ, బజ్జీ, అలాగే జున్ను, మిరపకాయ బజ్జీ, పాలముంజలు అంటండి. నేను ఫస్ట్ టైం వింటున్నాను. గోదావరి జిల్లాలో ఫేమస్ అంట. నేనైతే ఎప్పుడు తినలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ డూప్లెక్స్ హౌస్ అని చెప్పాను కదా, చిన్న క్లిప్ లాగా తీశాను. వుడ్ ఫర్నిచింగ్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ కార్నర్లో బుద్ధాబొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. తర్వాత మేడపైకి వెళ్ళాం కాసేపు. నేను క్లిప్పింగ్స్ అయితే తీసుకోలేదు, కానీ అక్కడైతే చాలా బాగుందండి. వ్యూ అంతా కూడా మండువా ఇళ్ళు, చుట్టుపక్కలంతా కూడా మండువా ఇళ్ళు అనమాట. నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడైతే మా కోసం ఇవి బెల్లం పానకం అంటండి. బెల్లం పానకంగా చెరుకు పానకం అంటండి. నేను ఎప్పుడు వినలేదు కూడాను. అవి వచ్చేసి అట్లు, అలాగే గారెల్లో నంచుకొని తింటారంట. గోదావరి జిల్లాలో ఫేమస్ అంటండి. నేనైతే చూడలేదు ఎప్పుడు కూడా.
ఇలా పైనైతే చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము. చాలా మెమోరీస్‌ని మిగిల్చింది వీళ్ళతో అయితే నాకు. యూట్యూబ్‌లో సక్సెస్ అవుతామో లేదో తెలీదు కానండి. నాకైతే మంచి ఫ్రెండ్స్‌ని ఇచ్చిందనమాట. ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు రిసీవింగ్ కానీ అందరూ కూడా ఎంత మంచి ఫ్రెండ్స్ అయ్యారో. ఆ డేనైతే మేము 10 డేస్ అయినా కూడా ఇంకా మర్చిపోలేకపోతున్నామనమాట. లాస్ట్‌లో రిటర్న్ వచ్చేటప్పుడు మావుళ్ళమ్మ టెంపుల్ ఉంది గదా! ఆ టెంపుల్‌కైతే వెళ్ళాము. అయితే లోపల వీడియో ఎలో లేదండి. టెంపుల్ అయితే ఎంత బావుందోనండి. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. గ్రామదేవతల విగ్రహాలు ఉంటాయి గానీ, ఇంత పెద్ద విగ్రహాన్ని చూడటం ఇప్పుడే ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకా రిటర్న్ వచ్చేసాము. కీప్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.